నమస్కారం. మన ఏకాగ్రతలో ఎంత శక్తి దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఒక అద్భుతమైన, దాదాపు మర్చిపోయిన ఒక కళ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన మనసు యొక్క సామర్థ్యాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే ఒక్క సమయంలో 8 వేర్వేరు, సంక్లిష్టమైన పనుల్ని మెదడుతో చేయగలమా? వినడానికే అసాధ్యంలా అనిపిస్తుంది కదూ? కానీ ఇది కొందరికి వాస్తవం. ఇలాంటి అద్భుతమైన సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణ స్వామి వివేకానంద. ఆయన ఒకే చూపులో ఒక పేరాను, కొన్నిసార్లు ఏకంగా ఒక పేజీని కూడా చదివి గ్రహించగలిగేవారట. అంటే చూడండి, సరైన శిక్షణ ఇస్తే మన మనస్సు ఎంత శక్తివంతంగా మారుతుందో. అయితే ఇంతటి అసాధారణమైన ఏకాగ్రత ఎలా సాధ్యపడుతుంది? ఇది ఏదో మాయ కాదు. ఇది మనం దాదాపుగా మర్చిపోయిన ఒక ప్రాచీన కళను తిరిగి వెలికితీయడం లాంటిది. చెప్పాను కదా, ఇది మాయ కాదని. దీని వెనుక ఒక శాస్త్రముంది, ఒక ప్రాచీన భారతీయ కళ. దాని పేరే అవధానం. ఒకేసారి 8 పనులు చేయగలిగే ఆ శక్తి ఈ కళ నుంచే వస్తుంది. సరే, ఇంతకీ ఈ అవధానం అంటే ఏంటి? దీని మూలాలు ఎక్కడున్నాయి? కొంచెం లోతుగా చూద్దాం. సంస్కృతంలో అవధానం అంటే లోతుగా పట్టుకోవడమని అర్థం. అంటే ఇది కేవలం ఏదో ఒక విషయంపై దృష్టి పెట్టడం లాంటిది కాదు. మన ఏకాగ్రతని ఒక పదునైన, శక్తివంతమైన ఆయుధంగా మార్చుకోవడమన్నమాట. ఈ అవధానమనేది ముఖ్యంగా 3 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. మొదటిది గ్రహణ, అంటే సమాచారాన్ని ఎలాంటి లోపం లేకుండా స్వీకరించడం. ఇక రెండోది ధారణ, అలా స్వీకరించిందాన్ని మెదడులో పక్కాగా నిలుపుకోవడం. చివరగా మూడోది స్మరణ, అంటే అవసరమైనప్పుడు దాన్ని వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం. ఈ 3 కలిస్తేనే అవధానం పరిపూర్ణమవుతుంది. ఓకే, థియరీ బావుంది. మరి ప్రాక్టికల్గా దీని పరాకాష్ఠేంటి? ఈ మానసిక శిక్షణకు అసలైన పరీక్షేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని మనం మెదడుకు పెట్టే ఒలింపిక్స్ అని కూడా చెప్పొచ్చు. అంతిమ పరీక్షే అష్టావధానం. పేర్లోనే ఉంది కదా, అష్ట అంటే 8, అంటే 8 అంశాలతో కూడిన ప్రదర్శన. ఈ 8 సవాళ్లు మామూలుగా ఉండవు. ఒక్కసారి ఊహించండి, ఒకవైపు ఒకరు పద్యం చెప్తుంటే ఎదుటి వ్యక్తి కొన్ని అక్షరాలను వాడకూడదని నిషేధిస్తాడు. అదే నిషేధాక్షరి. మరోవైపు ప్రదర్శన జరుగుతున్నంతసేపు మధ్యమధ్యలో యాదృచ్ఛికంగా గంట కొడుతూ ఉంటారు. ఆ గంటలు ఎన్నిసార్లు మోగాయో సరిగ్గా లెక్కపెట్టాలి. అదే ఘంటానాదం. ఇవి రెండే. ఇలాంటివే మొత్తం 8 సంక్లిష్టమైన పనులుంటాయి. అప్రస్తుత ప్రసంగం, సమస్యాపూర్తి, అబ్బో, ఒక్కొక్కటి ఒక్కో సవాల్. ఇక్కడే ఉంది అసలైన విషయం. ఒక అవధాని ఈ 8 పనులన్నింటినీ వేర్వేరుగా కాదు, ఒకేసారి ఏకకాలంలో చేస్తారు. అవును, మనం విన్నది నిజమే, అన్నీ ఒకేసారి. 8 పనులే మన ఊహకు అందని విషయంలా ఉంటే ఇది వినండి. ఒక సహస్రావధాని ఏకంగా 20 రోజుల వ్యవధిలో 1000 పనులను నిర్వహించగలరు. 1000! ఇది నిజంగా మానవ మేధస్సు యొక్క శిఖరమని చెప్పాలి. సరే, ఇదంతా అద్భుతంగా ఉంది. కాని కొన్ని వందల ఏళ్లనాటి ఈ ప్రాచీన కళకు ఈనాటి మన ఆధునిక ప్రపంచంలో ఏమైనా సంబంధముందా? స్మార్ట్ఫోన్ల యుగంలో దీని అవసరమేంటి? చూద్దాం. ఒకసారి ఈ రెండింటినీ పోల్చి చూద్దాం. ఒకవైపు అవధాని మనస్సు, లోతైన, అకుంఠితమైన ఏకాగ్రత. మరోవైపు మన ఆధునిక మనస్సు, క్షణక్షణం మోగే నోటిఫికేషన్లు, ఎన్నో పరధ్యానాలు. వాళ్లు అంతర్గతంగా గుర్తుపెట్టుకుంటే మనం ఆటో కరెక్ట్ మీద, గూగుల్ సెర్చ్ మీద ఆధారపడతాం. వాళ్లది మానసిక క్రమశిక్షణైతే మనది పరధ్యానంలో ప్రావీణ్యమన్నట్టు తయారైంది. ప్రతిదానికి టెక్నాలజీ అనే ఈ బాహ్య మెదడ్ల మీద ఆధారపడే ఈ యుగంలో మన లోపలున్న అస్సలైన శక్తిని, మన సొంత మెదడు శక్తిని మనం పూర్తిగా మర్చిపోయామా? ఆ అపారమైన సామర్థ్యాన్ని తిరిగి వెలికితీయాల్సిన సమయం వచ్చిందేమో? ఒక్కసారి ఆలోచించండి.